హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే ఏందిన వార్త అండి. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసిన చంద్రబాబు పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. 5 ఏళ్ల క్రితం ఏర్పాటైన విప్లవాత్మక వాలంటీర్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం త్రిశంకు స్వర్గంలో పెట్టేసింది. 2019 ఆగస్టులో గత ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టగా వీరు నిర్వహించే విధుల్లో ప్రతి నెల టాంచన్గా పెన్షన్ల పంపిణీ అత్యంత కీలకం. అయితే జూలైలో పెన్షన్ల పంపిణీ వాలంటీర్ల ద్వారా కాకుండా గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా నిర్వహించాలని సోమవారం మంత్రిమండలి తొలి సమావేశంలో నిర్ణయించిన నేపథ్యంలో వాలంటీర్ల వ్యవస్థపై అటు అధికార వర్గాలు ఇటు రాజకీయ వర్గాల్లో పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయండి. తమ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతో పాటు వారి గౌరవ వేతనం 5,000 నుంచి 10,000 రూపాయలకు పెంచుతామని ఎన్నికలకు ముందు చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలోనూ దీని గురించి పొందుపరిచారు. అయితే ఇప్పుడు వాలంటీర్లు ప్రధానంగా నిర్వహించే విధుల నుంచి వారికి దూరంగా ఉంచడం, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పెన్షన్ పంపిణీకి సన్నద్ధం కావడంతో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు 1,50,000 మంది విధుల్లోనే రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 ఇళ్లకు, పట్టణ ప్రాంతాల్లో 70 నుంచి 100 ఇళ్లకు ఒకరు చొప్పున గతంలో 2.65 లక్షల మంది వాలంటీర్లు అయితే విధులు నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత మినహా 5 ఏళ్ల పాటు వాలంటీర్ల సేవలు కొనసాగాయి. అనంతరం పరిణామాల నేపథ్యంలో పలువురు రాజీనామా చేయగా ప్రస్తుతం 1,50,000 మందికి పైగా విధుల్లో కొనసాగుతున్నారు. అయితే పెన్షన్లు పంపిణీతో పాటు ఇతర సాధారణ విధులను కూడా అప్పగించకుండా వారిని దూరంగా పెట్టడం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ఆగస్టు 14 ఆఖరి గడువు. సాధారణంగా ప్రభుత్వ విభాగాల్లో నెలవారీ గౌరవ వేతనంతో పనిచేసే వారికి కొనసాగించేందుకు నిర్దిష్ట సమయంలోగా ఎప్పటికప్పుడు అనుమతులు మంజూరు చేస్తారు. 2019 ఆగస్టులో ఏర్పాటైన వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు గడువు ఈ ఏడాది ఆగస్టు 14వ తేదీతో ముగియనుంది. అనంతరం ఈ వ్యవస్థను కొనసాగించాలంటే ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఆదేశాలు జారీ చేయవలసి ఉంటుంది. వాలంటీర్లకు బాబు వెన్నుపోటు. వాలంటీర్లకు చంద్రబాబు తనదైన శైలిలో వెన్నుపోటు పొడిచారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్కొనింది. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ వారికి నెలకు 10,000 రూపాయల జీతం ఇస్తా అని ఎన్నికల సమయంలో బాబు హామీ ఇచ్చారు. అయితే జూలై 1న వాలంటీర్లతో కాకుండా సచివాలయ ఉద్యోగులతో అయితే పెన్షన్ పంపిణీ చేయాలి అని తాజాగా కేబినెట్లో నిర్ణయించారు. అంటే వాలంటీర్ వ్యవస్థకు మంగళం పాడే దిశగానే నిర్ణయం తీసుకుంటున్నారు అని సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేరకు అయితే పోస్ట్ చేసింది. ఫ్రెండ్స్, దీనిపైన మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. చంద్రబాబు వాలంటీర్లను ఉంచుతారా, తీసేస్తారా వాలంటీర్ వ్యవస్థను అన్న దానిపైన అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.